ఇది వాక్యవర్తమాన ధ్యానాంశం. యేసు నామములో ఉన్న గొప్ప శక్తి. ఉదయకాలమున ఏకీభవించిన మీ జీవితములకు శుభములు కలుగునుగాక. ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా రాణి పరిపాలిస్తున్న రోజులవి. క్రమం తప్పక దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించటం ఆమెకు ఆనవాయితీ. సంఘమంతా కలిసి నిలుచుని దేవుని ఆరాధిస్తున్న సమయంలో ఉన్నట్టుండి విక్టోరియా రాణి కూడా వారితో పాటు లేచి నిలవబడి దేవుని స్తుతిస్తూ ఉన్నది. అది గమనించిన అధికారులు ఆ తర్వాత రాణిని చూచి, మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి కనుక మీరు అందరితో పాటు మందిరములో లేచి నిలవబడనవసరం లేదు, కూర్చునే దేవుణ్ణి ఆరాధించవచ్చు అని అనగా, నిజమే, కానీ నేను సేవిస్తున్న దేవుడు ప్రపంచాన్ని పరిపాలించేవాడు. ఆయన నామమును వారు స్తుతిస్తూ ఉండగా దేవుని గౌరవించకుండా కుర్చీలో కూర్చోలేకపోయాను. నేను రాణినైనప్పటికీ దేవుని దృష్టిలో అందరితో సమానమేనని అందరితో పాటు నిలబడ్డాను. ఎంత తగ్గింపు తత్వము కదా! ఆ తగ్గింపు తత్వమే విక్టోరియా రాణికి బహు గొప్ప రాణిగా పేరు తీసుకుని వచ్చింది. తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చిస్తాడు అనుటకు ఆమె జీవితమే గొప్ప నిదర్శనము. దేవుని నామములో ఉన్న గొప్పతనాన్ని, గొప్ప శక్తిని గ్రహించిన గొప్ప రాణి. అవును, మరి ఏ నామమున రక్షణ పొందలేము? కేవలము యేసు అనే నామములోనే రక్షణ. యేసు నామములో గొప్ప రక్షణ శక్తి ఉన్నది. యేసు నామము పేరిట మనం ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాం, కాబట్టే మనం ఎన్నో అద్భుతాలు చూసాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో, నేను ఏమై ఉన్నానో దీనంతటికి కారణం ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు కృప. ఆయన నామములో మనము చేసిన ప్రార్థనలు ఫలించడం వలన, ఆయన నామములో మనం చేసిన విజ్ఞాపన వలన విన్నాడు కాబట్టి ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే భక్తుడు అంటాడు, నేను నా వింటిని నమ్ముకొనును, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. కీర్తన 44:6. యెహోవా, నిన్నే నేను నమ్ముకుంటాను. చేతిలో ఉన్న కత్తి కంటే నా గుండెల్లో ఉన్న యెహోవాయే ఎంతైనా నమ్మదగినవాడు. సౌలు నిలబడినప్పుడు ఆ దేశంలో ఉన్న చాలామంది అతని భుజం వరకు వచ్చేవారట. అతను ఎంతో ఎత్తు ఉన్నప్పటికీ గొలియాతును ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేకపోయాడు. సౌలుతో పాటు దావీదు యొక్క సహోదరులు కూడా గొలియాతును ఎదుర్కోలేకపోయారు. అటువంటి సమయంలో గొలియాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు యవనస్తుడైన దావీదు వాటిని విన్నాడు. గొలియాతుకు భయపడి ఎవరూ ధైర్యం చేయని సమయంలో దావీదు ముందుకు వచ్చి, నేను వెళ్తాననగా సౌలు దావీదును చూచి, రాజునైన నా వలనే సాధ్యం కావడం లేదు, నీ వలన ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. అప్పుడు దావీదు ధైర్యంతో, నా దేవుడే నాకు బలమని చెప్పి అడుగు ముందుకు వేసి కత్తితో వస్తున్న గొలియాతును చూచి, నీవు కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు, కానీ నేను జీవము గలిగిన యెహోవా నామము పేరిట వస్తున్నాను అని చెప్పి అతన్ని చంపి తన ప్రజలను రక్షించుకొనెను. శక్తి కలిగిన యేసు నామము పేరిట అడుగు ముందుకు వేసినప్పుడు మనము తప్పక విజయాన్ని చవిచూస్తాము. ఎంతటి శత్రువునైనా ఓడిస్తాము. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే ప్రార్థనకు జవాబు, యేసు నామములోనే దయ్యాలు పారిపోతాయి, యేసు నామములోనే వీటిని బంధించబడును, యేసు నామములోనే సమస్తమును కూడా చేయవలను. యేసు నామములో ఎంతో గొప్ప శక్తి ఉన్నది. ఈరోజు వాక్యం ఉన్న మిమ్మల్ని ఏకీభవించిన మీరందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.